ఎన్బీకే 111 గ్లిమ్స్తో మరింత పవర్ఫుల్గా బాలయ్య. ఈసారి మాత్రం ఫ్యాన్స్కి పూనకాలు రావడం పక్కా. మంచు మనోజ్ ఎంట్రీతో మోస్ట్ వైలెన్స్ మాస్ ప్రాజెక్ట్గా గోపిచంద్ బాలయ్య కాంబో. ఇంతకీ ఎన్బీకే 111 స్టోరీ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మల్లేలి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఎన్బీకే 111 అనేటువంటి ఒక వర్కింగ్ టైటిల్తో పిలువబడుతున్నటువంటి ఈ క్రేజీ మూవీలో మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్గా యాక్ట్ చేయబోతున్నారు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్గా సెట్స్ మీదకి వెళ్ళినటువంటి ఈ ప్రాజెక్ట్ చాలా స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటుంది. బాలయ్య బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ మేకర్స్ ఓ స్పెషల్ ట్రీట్ అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటుగా గ్లిమ్స్ సైతం వదిలారు. నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అంటూ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గత కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్నారు. నువ్వు సృష్టించేటువంటి విధ్వంసం కోసం ఎదురు చూస్తుంటా అంటూ హైప్ ఎక్కించేశారు. చెప్పినట్టుగానే ఎంట్రీ ఆఫ్ ఎరా పేరుతో ఎన్బీకే 111 మూవీ నుంచి లేటెస్ట్గా ఓ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. 91 సెకండ్ల డ్యూరేషన్తో కట్ చేసినటువంటి ఈ వీడియో నందమూరి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేలా ఉంది. బాలకృష్ణ క్యారెక్టర్ను పరిచయం చేసేలా ఈ గ్లిమ్స్ను రూపొందించారు మేకర్స్. 1993 బాంబే నేపథ్యంలో సాగేటువంటి ఈ వీడియోలో డార్క్ హింసతో నిండినటువంటి ప్రపంచాన్ని చూపించారు. డైలాగ్స్ లేకుండానే విజువల్స్ ద్వారా హీరో క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందనేది ఇందులో చూపించారు. ప్రాణాంతక ఆయుధాలు, అగ్నిజ్వాలలు, విధ్వంసకర యాక్షన్ ఎపిసోడ్తో రూపొందించినటువంటి ఈ గ్లిమ్స్ ఉత్కంఠభరితంగా సాగింది. బాలయ్య లుక్ కావచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ హైలైట్గా నిలిచాయి. బాలకృష్ణ సరికొత్త మేకోవర్లో స్టైలిష్గా, ఎనర్జెటిక్గా కనిపించారు. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య గోపిచంద్ కాంబోలో రాబోతున్నటువంటి ఈ ఎన్బీకే 111 మూవీపై ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్పై పెద్ద నిర్మాత వెంకట సతీష్ కీలారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ సైతం రాస్తున్నారు. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, రవివర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే గత సినిమాల కంటే భిన్నంగా సరికొత్త న్యూ ఏజ్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటుంది ఈ మూవీ. ముఖ్యంగా ఈ కథ ముంబై మాఫియా లేదా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సాగుతుందని గ్లిమ్స్ చూస్తే తెలుస్తుంది. రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ వీడియోలో బాలకృష్ణ లుక్ అత్యంత పవర్ఫుల్గా, ట్రెండీగా ఉంది. గోపిచంద్ మల్లేని తన మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్తో బాలయ్యను ఎలివేట్ చేసినటువంటి విధానం ఫ్యాన్స్కి మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేవలం కొద్ది సెకండ్ల డ్యూరేషన్తో ఉన్నటువంటి ఈ గ్లిమ్స్ థియేటర్లో పూనకాలు తెప్పించడం ఖాయమనిపిస్తుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కీలారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రముఖ యాక్టర్ మంచు మనోజ్ సైతం ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ప్లే చేయబోతున్నారు. బాలయ్య సినిమాలకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రాణం పోసేటువంటి తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ని అందిస్తున్నారు. గ్లిమ్స్లో వినిపించినటువంటి తమన్ బీజిఎం హార్స్ పవర్ రేంజ్లో ఉంది. వీడియోను మాత్రం నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళింది. మొత్తానికి ఎన్బీకే 111 గ్లిమ్స్ బాలయ్య ఫ్యాన్స్కి ఒక ఊరమాస్ ట్రీట్ అనే చెప్పాలి. బాలకృష్ణ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. ఎన్బీకే 111 గ్లిమ్స్ను ఒకసారి డీకోడ్ చేస్తే ఓ శకం స్టార్ట్ అయిందంటూ కూడా ఫస్ట్ గ్లిమ్తోనే డైరెక్టర్ గోపిచంద్ బిగ్ సస్పెన్స్ క్రియేట్ చేశారు. పోస్టర్లో ట్రిపుల్ అంటే రోమన్ నెంబర్ 3 స్థానంలో 3 బుల్లెట్స్ ఉన్నాయి. ఇది కేవలం ఒక సరికొత్త శకానికి నాంది మాత్రమే కాదు, మూవీలో ఉండేటువంటి సూపర్ యాక్షన్ అండ్ వైలెన్స్కి ఒక సంకేతం. టీజర్ పోస్టర్ ఆధారంగా మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో ఊహిస్తే ఈ మూవీ స్టోరీ ముంబై బ్యాక్డ్రాప్ నేపథ్యంలో సాగుతుందో తెలుస్తుంది. 1993లో ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్స్టర్స్ వార్స్ అండ్ బాంబ్ పేలుళ్ళు, అలజడుల టైంలో బాలయ్య రోల్ ఈ డేంజరస్ వరల్డ్లోకి ఎలా ఎంటర్ అవుతుంది. అండ్ ఈ క్రమంలోనే డైరెక్టర్ గోపిచంద్ ఆయన రోల్ని ద కింగ్ ఆఫ్ చావస్గా వర్ణించారు. అలాగే 2 వేర్వేరు టైమ్ లైన్స్ కథ సాగునట్లుగా కూడా తెలుస్తుంది. ఒకటి హిస్టారికల్ డ్రామా అని తెలుస్తుండగా మరింకొకటి మాఫియా బ్యాక్గ్రౌండ్ అని కూడా సమాచారం. ఒకటి పురాతన కాలం, మరొకటి ప్రస్తుత కాలం నేపథ్యంలో హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తుంది. ఆ 2 టైమ్ లైన్స్ను లింక్ చేస్తూ 3 బుల్లెట్స్, ఆయుధాలు వెనుకున్నటువంటి పెద్ద రహస్యం చుట్టూ ఈ స్టోరీ సాగొచ్చు. అండ్ బాలయ్య అంటేనే మనకు గుర్తొచ్చేది మాస్ యాక్షన్. అప్పటి సమరసింహారెడ్డిలో రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలు, గొడ్డలి వేటు దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటి అఖండాలో, మంచుకొండల్లో భారీ యాక్షన్ సీన్స్ వరకు కూడా ట్రెండ్ మారినా ఇప్పటికీ జంజీ ట్రెండ్కు అనుగుణంగా బాలయ్య రోల్ ఉంటుందని అందరికీ తెలిసిందే. గ్లిమ్స్కి ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అంటే బాలయ్య రెగ్యులర్గా చేసేటువంటి ఫ్యాక్షన్ లేదా మాస్ క్యారెక్టర్లతోటి స్టైలిష్గా, అదేవిధంగా క్రూరమైనటువంటి అండర్ వరల్డ్ పవర్ఫుల్గా దీంట్లో అండర్ వరల్డ్ డాన్గా కనిపించున్నారని అయితే తెలుస్తుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ నెగిటివిటీ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లు
ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ముంబైని శాసించేటువంటి ఒక క్రూరమైన మాఫియా శక్తినో లేదా ఒక వ్యవస్థను ఎదిరించడానికి బాలకృష్ణ క్యారెక్టర్ రంగంలోకి దిగడం, భారీ యంత్రాలు అండ్ ఇనుప గొలుసులు తుపాకులతో విధ్వంసం సృష్టించి అక్కడ తన సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించడనేదే ఈ కథ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విజువల్స్ చూశాక సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రెట్టింపయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్స్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి మూవీ టీమ్ అయితే రెడీ అవుతుంది. మేజర్గా ఎన్బికే 111 లేటెస్ట్గా బాలయ్య బర్త్డే రోజే ఆ టైటిల్ రివీల్ చేస్తే బాగుంటుంది. బట్ మరి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదా, లేదంటే ఒక 2-3 టైటిల్ పరిశీలనలో ఉన్నాయా తెలియదు, కానీ ఇంతకంటే బెస్ట్ అయితే లేదు. బట్ ఇప్పటి నుంచి అలా టైటిల్ అనౌన్స్ చేస్తే సినిమాకు కావాల్సినటువంటి హైప్ డెఫినెట్గా వచ్చేది. బట్ అది మేకర్స్ ఏం ఆలోచించారేమో కానీ ఓన్లీ అదే టైటిల్ ఉన్నట్లయితే దాంట్లో ఉన్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి అందుకోసమనే మేజర్గా ఈ సినిమా అంటే ఎన్బికే 111 గ్లిమ్స్ అనేది అంతవరకు మాత్రమే ఉన్నట్లయితే తెలుసు. బట్ ఓవరాల్గా మాత్రం సినిమాలో డెఫినెట్గా జెన్జీకి ఎక్కువగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉందన్నమాట. అంటే మాఫియా అండ్ దాని తర్వాత అండర్ వరల్డ్ ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 90s జనరేషన్స్ 80s అందరూ చూసినటువంటివి. బట్ ఇప్పుడు జెన్జీకి ఆల్మోస్ట్ అంటే సినిమా ఇప్పుడు మేజర్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోట్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియా టాక్ను బట్టే ఆడియన్స్ థియేటర్స్కి వెళ్తూ ఉంటున్నారు కాబట్టి ఎక్కువగా జెన్జీ చేతిలో ఈ ప్రభావం అనేది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు నచ్చే విధంగా ఎస్పెషల్లీ వింటేజ్ బాలయ్యని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్స్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చూపిస్తే ఎంత సక్సెస్ ఉంటుందో నేను చేసి చూపిస్తానంటూ కూడా గోపిచంద్ మల్లేని అంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అయితే టాక్ నడుస్తుంది. సో మరి అందుకోసమనే ఆ జెన్జీకి నచ్చే విధంగా మరి ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టారు, దాని తర్వాత స్టోరీ ఇప్పుడు గెస్ట్ చేసింది అవుతుందా ఇంకేది అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సింది. సో మరి ఎన్బికే 111 గ్లిమ్స్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.